హనుమంతుల వారు సీతమ్మ తల్లిని వెతుకుతూ లంకలో ఫస్ట్ టైం కాలు పెట్టిన ప్లేస్ చూపిస్తాపా. క్యాండీ అంతా కంప్లీట్ చేసుకుని నువారా ఏలియాకి బస్ ఎక్కిన. టికెట్ 635 LKR. 3 hours లో నువారా ఏలియా రీచ్ అయ్యి ద మౌంట్ వ్యూ సింగిల్ ట్రీ హోటల్లో స్టే తీసుకున్న. 2 days కి $14 పడ్డది. స్టే మాత్రం చాలా నీట్ గా ఉంది అండ్ వ్యూ అయితే తోప్. అసలు మస్ట్ రికమెండెడ్ హోటల్ ఇన్ నువారా ఏలియా. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అట్లా నడుచుకుంటా లేక్ గ్రిగోరీ వచ్చిన. ఎంట్రీ ఫీ వచ్చేసి 1000 LKR. ఈవినింగ్ టైమ్ లో వ్యూ అయితే మస్తుంది. నేను రాగానే ఫాగ్ మొత్తం ముంచేసింది కానీ చాలా ప్రశాంతంగా ఉంది లేక్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. కొద్దిసేపు టైం స్పెండ్ చేసి పక్కనే డామినోస్ ఉంటే వెళ్లి ఒక ఎల్లో చికెన్ రైస్ తిని రూమ్ కి వచ్చి పడుకొని పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పిక్మీ యాప్ లో ఈ బ్రోని మాట్లాడుకొని చక్కగా శ్రీ భక్త హనుమాన్ టెంపుల్ కి స్టార్ట్ అయినా. ఆన్ ది వే వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు అట్లా ఒక 28 kilometers ట్రావెల్ చేసి హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసిన. ఇదే ప్లేస్ హనుమంతుల వారు లంకలో సీతమ్మ తల్లిని వెతుకుతూ ఫస్ట్ టైం కాలు పెట్టిన ప్లేస్. అసలు టెంపుల్ దగ్గర వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. టెంపుల్ లో 16 అడుగుల హనుమాన్ స్టాచ్యూ ఉంది. దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ లో రాంబోడా ఫాల్స్ దగ్గర ఆగి 200 LKR పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకుని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. స్టెప్స్ ఎక్కడం కొంచెం ఎక్కువే ఉంది. ఒక 40 minutes లో ఫాల్స్ దగ్గరికి రీచ్ అయినా. ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లో ఉంటే బాగుండు అనిపించింది కానీ చాలా బాగుంది. నాకెందుకో వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. చాలా టైం స్పెండ్ చేస్తా వాటర్ ఫాల్స్ దగ్గర. ఫాల్స్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ లో బ్లూఫీల్డ్ టీ ఫ్యాక్టరీ దగ్గర ఆగిన. ఫ్యాక్టరీ లోపలికి పోలేను గానీ బ్యాక్ సైడ్ టీ ఎస్టేట్ మాత్రం వ్యూ తోపు ఉంది. మస్తుంది బ్రో నువారా ఏలియా. టీ ఎస్టేట్స్ అయితే చాలా బాగున్నాయి. అట్లా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి చక్కగా నువారా ఏలియా వచ్చి లంచ్ చేసిన. ఇక రామాయణానికి సంబంధించిన ప్లేస్ నువారా ఏలియాలో ఇంకోటి కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నువారా ఏలియా ఫుల్ డీటెయిల్ వ్లాగ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన. లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.